Birla Open Minds International School, Warangal AC Campus. Admissions open. Nursery to 12th. Day and residential. IIT NEET Olympiads. Hunter Road Bypass, Warangal. 9581553300. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధించినటువంటి అద్భుత విజయాలు దేశమంతా కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూసినటువంటి బెంగాల్ ఫలితాల తర్వాత దేశ ప్రజలందరూ కూడా ఏ రకంగా సంబరాలు జరుపుకున్నారో మొత్తం దేశమంతా కూడా గమనించింది. ఏ రాజకీయ పార్టీలు అయితే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని మహిళల ఆగ్రహానికి మరి గురైనారో ఆ 5 రాష్ట్రాల్లో కూడా ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. ఏ పార్టీలు అయితే మహిళా బిల్లును పునర్విభజన బిల్లును అడ్డుకున్నారో అన్ని పార్టీలు కూడా విపక్షాలు ఆ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టి 93%, 92% ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తమ ప్రతాపాన్ని చూపారు. టీఎంసీ బిల్లును అడ్డుకుంటే టీఎంసీ ఓటమి చావు చూసింది. అదే రకంగా కమ్యూనిస్టులు కూడా బిల్లును అడ్డుకుంటే కేరళలో కమ్యూనిస్టులు ఓడించారు. డిఎంకే ప్రధాన పాత్ర పోషించింది. మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ అడ్డుకున్నటువంటి డిఎంకే పార్టీని కూడా ఏ రకంగా ప్రజలు ఓడించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా బిల్లుతో పాటు దక్షిణాదిలో పునర్విభజన పేరు మీద సీట్లు తగ్గుతాయని చెప్పి ప్రజలు తప్పుతో పట్టిస్తే రాజ్యాంగ విరుద్ధమైన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని సీట్ల పెంపుదల ఉండాలని చెప్పితే వాళ్ళ పార్టీ సైతం కూడా దాన్ని సీరియస్గా పరిగణించారు. ఏ ఒక్క సభ్యుడు కూడా పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారి వాదన వినిపించలేదు. అస్సాంలో కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించారు. ఈ రకంగా తమిళనాడులో డిఎంకేను, బెంగాల్లో టీఎంసీను, అస్సాంలో కాంగ్రెస్, కేరళలో కమ్యూనిస్టు, ఈ పార్టీలన్నీ కూడా పార్లమెంటులో పునర్విభజన బిల్లును, మహిళా బిల్లు అడ్డుకోవడం వల్ల అంటే మోదీ గారు దేశ హితం కోరి అన్ని వర్గాల ప్రజల మెప్పు కోసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడుతూ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అడ్డుకాలు వేయడం ఇవాళ కాంగ్రెస్ సమర్థించే విపక్షాలకు పరిపాటిగా మారింది. అందుకని మొన్న 5 రాష్ట్రాల్లో, అంతకుముందు 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజలు ఏ రకమైన తీర్పునిస్తున్నారో తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మోదీ గారి నాయకత్వంలో బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు 22 రాష్ట్రాల్లో అధికారంలో రావగలిగినామంటే మోదీ గారి యొక్క వారి పరిపాలన, అభివృద్ధికి పెద్దపీట వేయడము, పేదల సంక్షేమంలో దళారీ పాత్ర, మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా పేదవాడికి ఆ బ్యాంకు ఖాతాలో వారి ఆర్థిక సహాయము, ఈ పథకాలను పూర్తిగా లబ్ధి చేకూర్చే విధంలో జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్, పైపెచ్చు ప్రజల విశ్వాసాలతో ముడిపడినటువంటి అనేకమైనటువంటి అంశాలను వారు పరిష్కారం చేయాలి. అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసి 370 ఆర్టికల్ రద్దు నుంచి మొదలుకుంటే
అయోధ్యలో రామ మందిర నిర్మాణము, చివరికి నక్సలైట్లు రాజ్యాంగ విరుద్ధంగా మరి ఏ అరాచకాన్ని అయితే సృష్టించారో దాన్ని కూడా మరి తుదముట్టించినటువంటి ఈ ప్రభుత్వం. అందుకనే ఇవాళ అన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్నటువంటి బీజేపీ, వై నాట్ తెలంగాణ అనేటువంటిది ప్రజలు ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ రాష్ట్రంలో కూడా గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన పట్ల విసిగి కుటుంబ పాలన, వారి యొక్క అవినీతి, వారి అహంకారపూరితమైనటువంటి పాలనకు మార్పు కోరుకున్న ప్రజల్లో విధిలేని పరిస్థితుల్లో ఆ రోజు కాంగ్రెస్ లాభపడింది. వాస్తవంగా కాంగ్రెస్ గెలుపు కాదని. అంతకుముందు ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచినటువంటి పార్టీ ఒక బీజేపీ మాత్రమే. అది ఉప ఎన్నికలు కానీ, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి. అందుకని ఈరోజు తెలంగాణ వైపు జాతీయ పార్టీ ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చడానికి మోదీ తరహా పాలన ఈ రాష్ట్రంలో కావాలని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ గెలిపిస్తే పెనం నుంచి పోయి పొయ్యిల పడ్డట్టుగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన ఎన్నికల ముందు ఇచ్చినట్టు అన్ని హామీలు, గ్యారెంటీలు, హామీలు మొత్తం వాటిని అటకెక్కించి ఢిల్లీకి కప్పం కట్టడంలోనే పూర్తిగా ఆయన నిమగ్నం కావడం, మొత్తం తెలంగాణ సంపదను ఆ రోజు ఒక కల్వకుంట్ల కుటుంబం దోపిడీ చేస్తే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఈ యొక్క నెహ్రూ కుటుంబానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముడుపులు చెల్లించే దాంట్లో తెలంగాణ సంపదను కొల్లగొడుతూ ఉన్నారు. నిరుద్యోగుల ఆశను అడియాసలు చేశారు. విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, మహిళలకు 2500 ఆర్థిక సాయం నెలవారీగా, పెళ్లిడికి వచ్చినటువంటి అమ్మాయిలకు మరి తులం బంగారం ఇస్తామని, చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని, మహిళలకు వృద్ధులకు వితంతువులకు 4000 రూపాయలు పెన్షన్లు కల్పిస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి ఇవాళ మొండి చేయి. ఇవాళ బెంగాల్లో గెలిచిన మొదటి మాసంలోనే ఇచ్చిన మాటకు అనుగుణంగా నెలకు 3000 ఇవాళ ఇది పంపిణీ చేస్తా ఉన్నామో ఆ రకంగా మోదీ గారు అంటే చెప్పింది చేస్తారు, చేయగలిగింది మాత్రమే చెబుతారనేటువంటి నమ్మకము, విశ్వాసం వల్ల ప్రజలు గెలిపిస్తున్నారు. అందుకని ఆ విశ్వాసం తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మన నరేంద్ర మోడీ గారి పర్యటన తెలంగాణలో ఇప్పుడు జాతీయ అధ్యక్షుని హోదాలో 3 రోజుల పర్యటన తెలంగాణ, హైదరాబాదు, వరంగల్, ఇతర ప్రాంతం అన్ని వర్గాలతో వారు సమావేశం కావడం, ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసులతో ప్రత్యేక సమావేశం, విద్యార్థులు, యువతతో ప్రత్యేకంగా సమావేశం, వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యకర్తలతో, హైదరాబాద్ జిల్లా మొత్తం జిహెచ్ఎంసి కార్పొరేషన్ సంబంధించిన 8 జిల్లాల కార్యకర్తలతో విస్తృత సమావేశాలు. ఈ వరంగల్లో జరిగేటువంటి ఈ సమావేశంలో ఖమ్మం సైతం కార్యకర్తలు పాల్గొనడం, 8 జిల్లా నూతన భవనాలు ప్రారంభోత్సవం చేసుకోవడం, భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నికల సమాయత్తం కావడానికి పార్టీ విస్తరణ కోసం పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవడం, సామాజికంగా అన్ని వర్గాలకు చేరువ కావడము, ఏ ప్రాంతాల్లో ఇంకా పార్టీ బలహీనంగా ఉన్నామో ఆ ప్రాంతాలు కూడా చేరువ కావడం ఈ ప్రధాన వీరి పర్యటన ఉద్దేశం, లక్ష్యం. కాబట్టి ఈ పార్టీకి 2.5 సంవత్సరాలు పూర్తయింది రేవంత్ రెడ్డి గారి పాలన. అది ఇచ్చిన మాటలన్నీ కూడా, హామీలన్నీ కూడా పూర్తిగా ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లె చందంగా. మహిళలు ప్రశ్నిస్తాను, మా అమ్మాయిలు పెళ్లిడికి వచ్చినారు తులం బంగారం అని, మంత్రులు చెప్తున్నారు బంగారం ధర పెరిగిపోయింది, ప్రేమ అయిపోయింది, ఇవ్వలేకపోతున్నాము. కాబట్టి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఏ రకంగా కొల్లగొడుతున్నారో ప్రజలు కల్లారా చూస్తున్నారు. అందుకని ఇవాళ అభివృద్ధి అనేది మోదీ గారు ఈ యొక్క 12 సంవత్సరాల్లో 13 లక్షల కోట్లు తెలంగాణకు ఇవ్వడమే కాకుండా
అభివృద్ధి పేరు మీద ఇవాళ రైల్వేలకు మాత్రమే ఇవాళ 5,500 కోట్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు యూపీఏ హయాంలో కాంగ్రెస్ బీఆర్ చట్టా పట్టాలు వేసుకొని రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తే ఇచ్చింది ఏమిటంటే ఆ రోజు 886 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు 9,500 కోట్లు, 5,500 కోట్లు రైల్వేకి మాత్రమే. ఇవాళ రైల్వే తెలంగాణలో 40 అమృత్ స్టేషన్ కింద ఆధునీకరించి అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పద్ధతిలో 750 కోట్లతో నిర్మాణం జరుగుతున్నది. నాంపల్లి రైల్వే స్టేషన్ 300 కోట్లతో ఇవాళ పూర్తిగా నిర్మాణం చేస్తున్నాం. సికింద్రాబాద్ మీద రైల్వే ఒత్తిడిని దాన్ని అధిగమించడానికి చార్మినార్ టెర్మినల్, చెట్లపల్లి టెర్మినల్ ఈరోజు ప్రారంభించిన ఉదంతాలు. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తే ఇందిరాగాంధీ స్వయంగా వచ్చి మెదక్ నుంచి పోటీ చేస్తే వెనుకబడ్డ ప్రాంతం కదా ఉద్ధరిస్తారనుకుంటే మరి ఒరగబెట్టింది ఏం లేదు. ఇదే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఈ తెలంగాణలో ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీని గెలిపించకపోయినప్పటికీ కూడా మోదీ గారు ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత టీమ్ ఇండియాగా అది ఈశాన్య రాష్ట్రాలైన వెనుకబడ్డ తెలంగాణ లాంటి రాష్ట్రాన్ని కూడా సమదృష్టితో అభివృద్ధి చేయాలనేటువంటి వనరులు కల్పించి మొదటిసారిగా స్వాతంత్ర తర్వాత మెదక్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేసింది మోదీ ప్రభుత్వం. సిద్దిపేట రైల్వే స్టేషన్ ఇచ్చింది మోదీ గారు. ఈ